అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం అనేది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. ఆ కోణంలోనే బహుశా మేము ప్రజల కోసం మేము ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ప్రజల కోసం మీరు రెడీ ఉన్నారా చేయడానికి అని అంటే ఈయన హరీష్ రావు గారు మేము రక్తాన్ని చిందిస్తూ ఉన్నామని ఆయన ఏడు అన్నమాట. దాని కౌంటర్గా నేనేమన్నానంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది నిలబెట్టుకుంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే మేము రక్తాన్ని చిందియడానికైనా, రక్తాన్ని దారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని అనిపిస్తున్నా అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి అనిపించడానికి లేదు. ఉదాహరణ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించింది, పరిశ్రమ అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేద్దామని ట్రై చేశాను. విచిత్రం మీద అడిగిన అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామా అని ప్రకటన చేసి సిద్దిపేట రోజు పెట్రోల్ డబ్బా ఇవ్వడం, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లడం ఎక్కడని అడుగుతాడు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్నారు హరీశ్రావు గారు. పుల్లడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? కానీ తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలం పెట్టుకోవాలని చచ్చిపోతారు తెలుసు కదా. ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి, మీడియా కూడా ఆలోచన చేయండి. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడో పుల్లడానికి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు ఈ రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే